భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్, మార్కెట్, టవర్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్, కమన్ చౌరస్తా మీదుగా సిపిఐ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా సిపిఐ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. స్వాతంత్రం మా జన్మ హక్కంటూ పోరాటం చేస్తున్న సమయంలో 1925 డిసెంబర్ 25వ తేదీన ఖానాపూర్లో స్థాపించబడిందని గుర్తు చేశారు. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సతీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులు, కర్షకులకు హక్కులు సాధించుకునేలా సిపిఐ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకటస్వామితో పాటు సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో విలీనం చేసి భారతదేశానికి స్వాతంత్రం కావాలని నినదిస్తున్నట్టు రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఈ దేశంలో దోపిడీకి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మహోన్నతమైనటువంటి పోరాటం నిర్వహించి లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేసి లక్షలాది మంది యువ కిషోరాలు కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా నీడ కింద అసలు బాసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. నేడు భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో ఆవిర్భవించి పుట్టి 100 సంవత్సరాల నేటితో కావస్తూ ఉన్నది. 100 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ అసంచలమైన మహోన్నతమైనటువంటి పోరాటాలు, సుదీర్ఘమైనటువంటి త్యాగాలు చేసింది. భారతదేశ స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి ఈ దేశ ప్రజలకు కూడు, గుడ్డ, విద్య, వైద్యం కావాలని అనేక పోరాటాలు చేసి మరి ఈ దేశంలో ప్రజలకు అండగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా దున్నేవాడికే భూమి కావాలని, భూస్వామ్య విధానం రద్దు కావాలని అనేక పోరాటాలు నిర్వహించి దేశ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణలో మరి పెద్ద ఎత్తున శ్రామిక వర్గానికి, నిరుపేదలకు అండగా నిలిచింది ఎర్ర జెండా.